గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ముఖ్యమంత్రి కుటుంబం మొత్తం కూడా అవినీతి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవోల రూపంలో వాళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ రూపంలో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్రిషాంక్. ప్రస్తుతంతో మాట్లాడదాం. గతంలో ఆల్రెడీ అమృత్ టెండర్లకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఫోటోల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోటోల రూపంలో ఈ ఒక్కొక్కరి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయంటున్నారు. ఏం చెప్తారు క్రిషాంక్? ఇప్పుడు వీరు సృజన్ రెడ్డి గారు గతంలో అమృత్ కాంట్రాక్టు వీరికి అప్పచెప్పడం జరిగింది. 1137 కోట్ల కాంట్రాక్టు. ఇప్పుడు వీరికి దిండి కూడా 371 కోట్ల కాంట్రాక్టు వీరికి సుజన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అక్కడికి ఆపలేదు, మళ్ళా సింగరేణిలో కూడా మొన్న ఒక మైన్ వారికి ఇవ్వడం జరిగింది. సుమారు 200 కోట్ల కాంట్రాక్టు సుజన్ రెడ్డి గారికి ఇచ్చిర్రు. ఒక్కరికే ఇవాళ వారి బావమరిదికే సుమారు అమృత్ టెండర్ని, సింగరేణి కాంట్రాక్టుని, దిండి కాంట్రాక్ట్ని కలుపుకుంటే 2000 కోట్ల కాంట్రాక్టు సొంత బావమరిదికి ఇవ్వడం జరిగింది. వీరేమో మిత్రుడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్. ఇది రేవంత్ గారు ఎంపీగా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉపయోగించిన కారు. దానికి ఇప్పుడు 3 కాంట్రాక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్టులు, ఇగోండి మిషన్ భగీరథ కోట్ల కాంట్రాక్టు. ఇప్పటి వరకు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక, రేవంత్ గారు ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రిగా వారి మిత్రునికి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. వీరు అల్లుడు గారు మ్యాక్స్ బిఎన్ ఫార్మా, మెడికోవర్ హాస్పిటల్స్, మొన్న లగచర్ల రైతులన్నీ కూడా వారికి అక్కడ భూములు ఇవ్వడానికి వారికి అదొక ప్రయత్నము. వీరు అనుముల కృష్ణారెడ్డి గారు చిన్న తమ్ముడు. ఈయన యారో అడ్వర్టైజింగ్ యొక్క యజమాని భూసం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 2 సంవత్సరాలు పండుగ అయినా, పథకమైనా, రాజకీయ మీటింగ్ అయినా, రాహుల్ గాంధీ మీటింగ్ అయినా, ప్రభుత్వ మీటింగ్ అయినా, బీహార్ అయినా, మహారాష్ట్ర అయినా కూడా, ఇలా బీహార్ మహారాష్ట్రలో కూడా మొత్తం వీళ్ళ సంస్థలు వీళ్ళిద్దరు కలిసి ఇవాళ ప్రతి ఒక్క ప్రింట్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంటు, వీడియో అడ్వర్టైజ్మెంట్స్ ఇవాళ మొత్తం కూడా కోటాను కోట్లు కదా ఇవి. ఒక్కొక్క న్యూస్ పేపర్కి వేయాలి, ఇన్ని న్యూస్ పేపర్స్. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పత్రిక కూడా ఇట్లా ఒక్కొక్క రంగంలో వీళ్ళ వ్యాపారం ఇవాళ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి చేసుకొని ఉన్నారు. సో రేవంత్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పనిచేస్తున్నది ఎవరికి? ఇవాళ రైతులు యూరియా ఇబ్బందులతో ఉన్నారు, యువత జాబ్స్ కావాలని అంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం 100 కోట్లు 1000 కోట్ల కాంట్రాక్ట్లు ఇవాళ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ అనుముల బ్యాచ్ డెఫినెట్గా మరి కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద, ఇప్పుడు మోదీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు, ఈడీ, ఐటీ, సిబిఐలు ఇవన్నీ కూడా మా మీదకి దింపుతారు. వీళ్ళ మీద ఎందుకో విచారణకు పంపించారు. ఇన్ని 100,000 కోట్ల కాంట్రాక్టులు సొంత కుటుంబానికి అప్పచెప్తుంటే మరి దీని మీద విచారణ జరగొద్దా అని వాళ్ళ మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ముఖ్యమంత్రి ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో, ప్రైవేట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు క్రిషాంక్ గారు. ఫ్యూచర్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి నేను ఉంటా కాబట్టి, ఆ పొజిషన్లో నేనే ఉన్నా కాబట్టి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, నా బ్రదరు, నా చుట్టాలో, తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ముఖ్యమంత్రి తాలూకా, లేకుంటే ముఖ్యమంత్రి అన్న, ముఖ్యమంత్రి తమ్ముడు, ఆ కొంచెం ప్రయారిటీ ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంతమందికా ప్రయారిటీ? అండ్ ఇంకొకటి, పోనీ వీళ్ళు ఏమన్నా ఉద్యమంలో పాల్గొనాలా? ఇప్పుడు మమ్మల్ని అన్నారు కదా కుటుంబ పాలన అని అన్నారు. హరీష్ రావు గారు ఉద్యమంలో లేరా? వారు రికార్డు స్థాయిలో, నాకు తెలిసి రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మార్జిన్లో గెలిచిన హరీష్ రావు గారు. కేటీఆర్ గారిని అన్నారు, కేటీఆర్ గారు ఉద్యమంలో ఉన్నారు, పోరాటం చేసిర్రు, రికార్డు స్థాయిలో గెలుస్తున్నారు, ఏనాడు ఓటమి కూడా చేయలేదు. ఈ పోటుగాళ్ళు ఏం చేసిరో చెప్పండి మరి. ఒక్కళ్ళన్నా ఇంట్లో ఉన్న ఒక్కళ్ళన్నా తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళ? ఒక్కరోజు కూడా వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేనోళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇవాళ దోచుక తిందామని ఒక్కటిసారి ఎగబడి మీద పడ్డారు. మీరు ఏ రంగమన్నా చూడండి, ఒకడేమో సింగరేణి మీద కన్నేసేసిండు, ఒకడు ఇరిగేషన్ మీద కన్నేసిండు, ఒక ఆయన మీడియా న్యూస్ పేపర్ యాడ్స్ మీద కన్నేసిండు, ఒక ఆయన ఫార్మా మీద కన్నేసిండు, ఒక ఆయన విదేశీ పెట్టుబడుల మీద కన్నేసిండు, ఒక ఆయన ఏకంగా మొత్తం రాజకీయ చదరంగమే నడుపుతున్నాడు. ఏ డిపార్ట్మెంట్ని కూడా వదలలేదు వీళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సెక్టర్ని ఇవాళ ముంచేసి కమ్మేసి ఉన్నారు ఇవాళ. సో తెలంగాణ లూట్మార్ నడుస్తున్నది ఇవాళ యనుమల గ్యాంగ్తో. ఇప్పుడు క్రిషాంక్ గతంలో కూడా స్టేట్మెంట్ చేసిండు, ప్రపంచ సుందరిమణులకు సంబంధించినటువంటి పోటీ జరిగినప్పుడు, మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ జరిగినప్పుడు ముఖ్యమంత్రికి చుట్టుపక్కల ఉండే వాళ్ళే మిస్బిహేవ్ చేసిరు. అందులో భాగంగానే బ్రిటన్కి సంబంధించినటువంటి ఆమె వెళ్ళిపోయింది, ఒక కామెంట్ చేసి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చింది అనేటువంటి స్టేట్మెంట్. దానిపైన ప్రభుత్వం అయినా రియాక్షన్ తీసుకోలేదు, చర్య తీసుకోలేదు, ఎంక్వైరీ లేదు. అసలు ఈ దాని గురించి సైలెంట్గా ఉంటుంది. ఆరోపణ చేసింది నేను కాదు, ఆమెనే మాట్లాడింది.
మిస్సింగ్ ల్యాండ్ ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది, సిగ్గుచేటు కదా. ఆమెని బద్నాం చేసే ప్రయత్నం చేసిరు కానీ దాని మీద విచారణ కూడా కనీసం చేయలేదు వీళ్ళు. మీరు చాలా చేసిరు. ఎన్ని అలిగేషన్స్ చెప్తా ఉన్నావు. నాకు గతంలో చేసినప్పుడు తీరపైకి తీసుకొస్తున్నా. ఇప్పుడు ఇంత అలిగేషన్ చేస్తా ఉన్నారు. దాదాపు విచారణకు రిక్వెస్ట్ కూడా చేసినాం. వీరి మీద ఈడీ ఆఫీస్కి పోయినా, నేను ఢిల్లీ ఈడీ ఆఫీస్కి కూడా పోయి కంప్లైంట్ ఇచ్చినాను. వీరి మీద కంప్లైంట్ ఇచ్చినాను, నేను కాదు, వీరి కుటుంబం మీద, గొలుగూరి సత్యనారాయణ గారి కుటుంబం మీద గొలుగూరి వెంకటరెడ్డి అని వారి ఫాదర్ కొట్టాడు మీరు, రేవంత్ రెడ్డి గారు వియంకులు. ఈడీలో ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. సిండికేట్ బ్యాంక్ నిలామీకి పెట్టింది, బ్యాంక్ ఆఫ్ బరోడా నిలామీకి పెట్టింది. ఇవి వాస్తవాలు కాదా? మేము అనేది ఏంటంటే విచారణ చేసేవాళ్ళే ఇవాళ ఎవరి చేతిలో అయితే ప్రభుత్వం ఉన్నదో వాళ్ళే దోచుక తింటున్నారు. కాబట్టి మేము అంటున్న ఆరోపణలు నిజంగా కూడా విచారణ జరుగుతలేదు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, విచారణ జరపాలి ఇది అని ఈడీకి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మళ్ళీ కూడా ఈ శోధా కన్స్ట్రక్షన్స్ విషయం మీద కూడా కేటీఆర్ గారు కూడా అప్పుడు పోయి కేంద్ర మంత్రికి వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈసారి ఈడీ ఆఫీస్కి కూడా వెళ్తాము, విచారణ చేపట్టమని చెప్పండి. మేమే కాదు కదా, కేంద్రంలో ఉన్నోళ్ళు కూడా ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు, కమిషన్ అంటారు, ఇవన్నీ అంటారు. మరి ఎందుకు విచారణ చేస్తలేదు? ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని? ఇవన్నీ కూడా చెప్తున్నాయి, ఆధారాలతో చెప్తున్నాం. డెఫినెట్గా విచారణ కూడా డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి మీద అయితే నమ్మకం లేదు. వారి సిట్టులు పిట్టులు ఏదో పెట్టుకుంటారు, అవి విచారణలు కూడా కావు. కానీ డెఫినెట్గా విచారణ సంస్థలకు మేము కూడా అప్రోచ్ అవుతాం. చేయమని చెప్పండి విచారణ, సంతోషం. ఇప్పుడు ఇందులోనే క్వశ్చన్, 1000 కోట్లు ఎట్లొచ్చినాయి వాళ్ళ తమ్మునికి 1000 కోట్లు పెట్టడానికి? అంత 1000 కోట్లు సంపాదించిర్రా? వస్తే వీడికి ఎట్లా తీసుకొని వస్తున్నారు? యూఎస్ నుంచి ఇక్కడికి ఎట్లా తీసుకొని వస్తున్నారు? ఇవన్నీ కూడా తెలవాలి కదా. ఉట్టిగానే 1000 కోట్లు పలానా కంపెనీ అని చెప్పగానే చూడరా దాని డైరెక్టర్ ఎవరు? అరే నీ సొంత తమ్ముడే, 2 నెలల ముందే నువ్వు మొదలు పెడతావు. ఇవన్నీ కూడా డెఫినెట్గా విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. వారి దగ్గర ఇవాళ ఏంటిదంటే అధికారం ఉన్నది కాబట్టి ఇవాళ అందరినీ మోసం చేసి భ్రమలో పెడుతున్నారు, వీళ్ళందరి జేబులు నింపుతున్నారు. ఇక్కడ మీరు డిస్ప్లే చేసిన దానిలో దాదాపు కుటుంబ సభ్యులు, బావమరిది, అల్లుడు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు ఉన్నారంటున్నారు. ఈ కేఎల్ఎస్ఆర్ ఎవరిది? ఎందుకు ఒక కారు ఇచ్చినందుకు 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చే లబ్ధి చేసే అవకాశం ఉంది ఇచ్చారు అంటున్నారు. ఎవరు కేఎల్ఎస్ఆర్? ఎవరిది అసలు? వారి ఫ్రెండ్ అని న్యూస్ పేపర్స్ మీరందరూ రాసిండ్రు కొన్ని సంవత్సరాల నుంచి. మేము అదే అడుగుతున్నాం, ఎవరు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్? ఒక కార్, ఇప్పుడు 5 సంవత్సరాలు నువ్వు ఒక ఆయన కంపెనీ పేరు మీద ఉన్న కార్ని నువ్వు ఇవాళ తిప్పుకొని పిసిసి ప్రెసిడెంట్గా ఉండి, కారు ఉంటే తప్పులేదు, ఏదో కారు నడిపినవు కావచ్చు అని అనుకుందాం. కానీ అదే కంపెనీకి నీ ప్రభుత్వంలో ఇవాళ 1000 కోట్ల కాంట్రాక్ట్లు వస్తే మరి అది ఆలోచించాలి కదా. క్విట్ ప్రోకో కాదా ఇది? ఇలా నీ పలానా కంపెనీ, ఆ కంపెనీలో మీ పెట్టుబడులు ఉన్నాయా అని వాళ్ళు ఆలోచన చేయాల్సి వస్తుంది. అందులో తిరుగుతున్నారు చూడండి, మీకు ఇక్కడ కనబడుతున్నారు. మీకు ఇది ఫోటో, ఇది మేము తీసుకున్నది కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి. ఈ ఫోటో ట్రాఫిక్ చలాన్ వచ్చిన ఫోటోది తీసుకున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు తిరిగింది అందరికీ జగమెరిగిన సత్యం. ఆ కంపెనీ, ఆ యొక్క కారు ఈ కంపెనీ మీద రిజిస్టర్ కావడం, ఆ కంపెనీకి ఇవాళ 1000 కోట్ల కాంట్రాక్ట్లు రావడం, డెఫినెట్గా ఇది క్విట్ ప్రోకోనే. వీటి మీద వారు సమాధానం చెప్పాలి. నిజంగానే చివరిగా ముఖ్యమంత్రి చాలా సందర్భాలు చెప్తా ఉన్నారు, నిజంగా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేదు, కొంతమంది అర్థం చేసుకుంటారను. మొన్న ఉద్యోగులకు సంబంధించిన మీటింగ్లో అట్లనే స్టేట్మెంట్ చేసిరు. లేదు ఇప్పుడు నన్ను కోసుకొని తింటారా అనేటువంటి స్టేట్మెంటు. ఏం లేనటువంటి సిచ్యువేషన్, అడ్జస్ట్మెంట్ కావాలి కదా, మీకు టైంకు జీతాలు వస్తున్నాయి కదా, అందరికి కూడా చూడాలి కదా అనేటువంటి స్టేట్మెంట్ వాళ్ళని కొంచెం సంధానించే ప్రయత్నం చేసిరు. సో మీరు చెప్తా ఉన్నారు 1000 కోట్ల కాంట్రాక్ట్ మంచి పడతా ఉన్నారండి. చివరిగా ఏం చెప్పబోతా ఉన్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ముఖ్యమంత్రి గారు చెప్తారు. డావోస్ నుంచి నేను 1,78,000 కోట్లు తీసుకొని వచ్చినా అని వారే చెప్తారు. ఈ రెండు మ్యాచ్ ఏమన్నా అవుతున్నాయా? అయితే లేవు, కాంట్రడిక్ట్ అవుతున్నాయి. ఇటు రాష్ట్ర పరిస్థితి బాగలేదని ఉద్యోగులకు చెప్తావు, కానీ నీ తమ్ముళ్ళకు, నీ బావమరుదులకు, నీ మిత్రులకేమో 100 కోట్ల కాంట్రాక్ట్లు, 1000 కోట్ల కాంట్రాక్ట్లు అప్పచెప్తున్నావు. సో ఇవాళ ఒకటి ఏంటిదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇవాళ వీళ్ళ చాతగానితనంతో ఇవాళ అట్లాంటి పరిస్థితికి నెట్టేస్తూ సొంత కుటుంబమే ఒక ప్రయారిటీగా, ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా అది మా వాళ్ళకే రావాలి అనే విధంగా ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఆ ప్రయారిటీతో పనిచేస్తున్నది. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు మీరు ఎవరిని చూసినా కూడా వాళ్ళందరూ రోడ్ల మీద ఉన్నారు. అది యువత కానివ్వండి, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. వీళ్ళందరూ ఏసీ హాళ్ళల్లో కోట్ల రూపాయల నోట్లు ప్రింటింగ్ చేస్తున్నారు. ఇంకోటి ఏఐసిసి అధిష్టానానికి తెలీదా ఇట్లాంటివన్నీ? ఇప్పుడు అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్ట్రీకి సంబంధించిన దాంట్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఆయనకు తెలియకుండా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. శ్రీధర్ బాబు ఏఐసిసికి ఇట్లా వస్తుంటే, ఈ రూపంలో వస్తుంటే వాళ్ళు ఎందుకు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ నిస్సహాయత. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ నిజంగా మాట్లాడాలి. ఏఐసిసికి ఇవ్వండి. ఇందుకేనా బీహార్ ఎన్నికల్లో, ఎందుకు మొన్న బీహార్ ఎన్నికల్లో హెలికాప్టర్ రాహుల్ గాంధీ గారు పోయిన హెలికాప్టర్ ఎవరిది? తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజాధనంతో రాహుల్ గాంధీ గారు.
చూడండి, రేవంత్ రెడ్డి గారు వాడుతున్నారు వేరే, ఉత్తమ్ గారు మొన్న వాళ్ళందరూ ఒక పెళ్లికి పోయినరు, ప్రైవేట్ పెళ్లికి, అది కూడా వేరే, మన రాష్ట్ర మంత్రులు. రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? కానీ బీహార్ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్ని ఉపయోగిస్తుంటారంటేనే ఇవాళ ఎంత డబ్బు వృధా చేస్తున్నారో మీరు ఆలోచించండి. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్రిషాంక్ కుటుంబ సభ్యులకి అనునాయులకి గతంలో ఆయన వెంట ఉన్నటువంటి వారికి 1000 కోట్లు దోచిపెడతా ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూనే కారు ఇచ్చినటువంటి ఈ కేఎల్ఎస్ఆర్ అనేటువంటి కంపెనీకి కూడా 1000 కోట్ల కాంట్రాక్టులు ఈరోజు అప్పచెప్తా ఉన్నారు. సృజన్ రెడ్డి, తర్వాత తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, తర్వాత కొంతమంది ఇంకా వీళ్ళందరికీ యాడ్స్ రూపంలో, తర్వాత కాంట్రాక్టర్ రూపంలో అప్పచెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటిది. సో డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వేరే ఇష్యూలో ఉంటే వీళ్ళు మాత్రం అక్రమంగా సంపాదిస్తున్నటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. గతంలోనే ఆల్రెడీ ఈడీకి లేఖ రాశారు. త్వరలో ఈడీని కూడా కలిసి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.